హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ మొత్తం మీద వివిధ జిల్లాలలో ఎటువంటి వార్తలు వస్తున్నాయి ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే హైదరాబాద్ వరకు జిల్లా ఎడిషన్ల ప్రత్యేక కథనంతో మీ ముందుకు వచ్చాను ఒకసారి శనార్థి తెలంగాణ జిల్లా ఎడిషన్లు చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం బొడ్డోని కుంటకు శాశ్వత పరిష్కారం చూపాలి అధికారులకు ఎమ్మెల్యే వెడ్మా బొజ్జ సూచన ఎమ్మెల్యేలు అంటే ప్రజా కోణంలో ఉంటే ఇట్లా ముందుకు వెళ్ళొచ్చు అసలు దానికి పరిష్కారం ఏముంటుంది నిజంగా చేయవచ్చా చేయరాదా కంపల్సరీ పరిష్కారం చూపాలంటున్నాడు ఎమ్మెల్యే ఉరితాళ్లతో బాధితుల నిరసన తమ తాత భూమిని దొంగపట్టా చేసుకున్నారని ఆగ్రహం బెల్లంపల్లి ఆర్డీఓ కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన తమకు న్యాయం చేయాలని వేడుకోలు బెల్లంపల్లిలో తమ తాత భూములు ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట తమ తాత దుర్గం లక్ష్మయ్య పేరుతో ఉన్న భూమిని దొంగపట్టా చేసుకున్నారని బాధితులు ఉరితాలతో నిరసన వ్యక్తం చేస్తూ బెల్లంపల్లి ఆర్డీఓ కార్యాలయం ఎదుట మంగళవారం బాధితులు ఆందోళన చేపట్టారు మండలంలోని అకనేపల్లి శివారు సర్వే నెంబర్ 3లో ఉన్న 2 ఎకరాల 75 సెంట్ల భూమిని కాసిపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన సింగిల్ విండో చైర్మన్ బూఖ్యా రామచందర్ మంచిర్యాల వాసి సత్య రాజులు దొంగ పట్టాలు చేసుకున్నారంట చూడు సింగిల్ విండో చైర్మన్ ప్లస్ ఈ మంచిర్యాల వాసి రాజు సత్యరాజులు దొంగ పట్టాలు చేసుకొని 2 ఎకరాల 75 గుంటల భూమిని కథం పట్టించిల్లు ఇక్కడ బెల్లంపల్లి దగ్గర కాంట్రాక్ట్ కార్మికులకు 22 జీవో అమలు చేయాలి లేబర్ అధికారులకు ఏఐటీసీ నాయకుల వినతి హెడ్ మాస్టర్ వార్డెన్ కుమ్మక్కు అక్రమంగా హాస్టల్ నుంచి సన్నబియ్యం రవాణా ఆపై దొడ్డు బియ్యం తెచ్చి విద్యార్థులకు వంట వార్పారే సిగ్గు అనిపిస్తలేదురా మీకు కనీసం పిల్లల పొట్ట ఇంత బుక్కడి బువ్వ మంచిది పెట్టాలి కానీ సన్నబియ్యం అమ్ముకొని దొడ్డు బియ్యం పెడతారా మీరు తనిఖీలు ఎక్కడ పోయినాయో అర్థం కావట్లేదు అసలు హాస్టళ్ళల్లో ఎవడైనా రాష్ట్ర ప్రభుత్వం తనిఖీలు చేపడుతుందా పిల్లలకు అసలు ఏ బువ్వ పెడుతున్నారు మెనూ ప్రకారం ఏ హాస్టల్లోనైనా మెనూ ప్రకారం ఇంతవరకు పెడుతున్నారా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు గదేపాయే 100 రోజులు అయింది మనం కూడా తనిఖీ చేయకపోతుంది ఎటుపోతుంది రాష్ట్రం ఏడా ఆసిఫాబాద్ దగ్గర ఎట్టకేలకు సస్పెన్స్ శనార్థి తెలంగాణ వార్తకు ఏడాది తర్వాత స్పందన వచ్చిందంట మరి అది మొత్తం మీద సస్పెండ్ అయితే అయిపోయింది వరి ధాన్యం ఆఖరి గింజ వరకు కొనుగోలు చేయాలి వీడియో కాన్ఫరెన్స్లో సిఎస్ శాంతి కుమారి పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆసిఫాబాద్ ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియకు శ్రీకారం కలెక్టర్ పర్యవేక్షణలో నిర్వహణ నిజామాబాద్ లిక్కర్ కేసులో కవిత జైలుకు భూ కబ్జాలో సంతోష్ రావు కన్నారావు ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ మొత్తం మీద కల్వకుంట్ల కాందాన్ మొత్తం అన్ని దందాలల్లా ఆరితేరిండు అంటున్నారు షబ్బీర్ అలీ ఏ ముఖం పెట్టుకొని రైతుల వద్దకు వెళ్తారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామెంట్ చేస్తున్న ముచ్చట్లు ఏసీబీ వలలో ఎంపీడీఓ సంతోష్ రెడ్డి కింది స్థాయి ఉద్యోగిపై డబ్బులు డిమాండ్ సొంత శాఖలోని వ్యక్తిని లంచం అడిగిన వైనం సర్వీస్ బుక్లో రికార్డు పొందుపరచడం కోసం 8,000 డిమాండ్ చేస్తున్నారంట ఆర్మూర్ల మా వేతనాలు చెల్లించండి సారు సమ్మెకు సిద్ధమైన హాస్పిటల్ కార్మికులు బాన్సువాడ ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం ప్రచారానికి ఇన్ టైంలో అనుమతులు ఇవ్వండి రాజకీయ నాయకుల దరఖాస్తులను జాప్యం చేయవద్దు అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పథి కరీంనగర్ ఖనిలో దర్జాగా ఫుట్పాత్ల ఆక్రమణ ప్రధాన రహదారిపైన ప్రమాదకర స్థితిలో నడుస్తున్న పాదాచారులు ఫుట్పాత్లపైనే వ్యాపారాలు చేస్తున్న ఆక్రమణదారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న అధికారులు ఒక్క గోదావరి కని ఒకటే కాదు ఇది మొత్తం ఈమె ఇప్పుడు పాదాచారులను నడిచే స్థలంలో ఈమె మొత్తం కబ్జా పెట్టుకొని పండ్ల దుకాణం పెట్టింది ఇప్పుడు ప్రజలు ఎక్కడి నుంచి నడవాలి మరి కూలగొట్టాల్సిన అధికారులు నెల మామూలు తీసుకుంటూ గోదావరి కనిలో ఏం చేస్తున్నట్టు నెల మామూలు తీసుకుంటూ జబర్దస్త్గా పనిచేస్తున్నారా మీరు పాదాచారులకు నడిచే హక్కు లేదారా నాయనా ఎమ్మెల్యే గారు జర చూడండి ఇష్యూ ఒకే కుటుంబానికి ఎన్ని పదవులు ఇస్తారు పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించారా
కాంగ్రెస్ జాతీయ మాజీ కార్యదర్శి ఊట్ల వరప్రసాద్. కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తూ పార్టీ మారకుండా నిబద్ధతతో పార్టీ కోసం పనిచేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వారిని పట్టించుకోవడం వదిలేసి అధిష్టానం పెట్టుబడిదారులకు మాత్రమే టికెట్ ఇస్తుందని కాంగ్రెస్ జాతీయ మాజీ కార్యదర్శి ఊట్ల వరప్రసాద్ అన్నారు. పెద్దపల్లి ఇట్లా అన్నారని గోయిన సస్పెండ్. ఈయన మీద గుర్రుగా ఉంటుంది పార్టీ కోసం కష్టపడే ఉద్యమకారులను తీసుకొచ్చి టికెట్లు ఇవ్వాలి కదా. ఒకే కుటుంబం చేతిలో 3 టికెట్లు ఎట్లా పెడతారు? పెద్దపల్లిలో చెన్నూరులో వివేక్ ఎమ్మెల్యే, బెల్లంపల్లిలో వాళ్ళ సొంత బ్రదర్ వినోద్ కుమార్ ఎమ్మెల్యే. మరి అదే అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ వస్తుంది పెద్దపల్లిలో మీరు వంశీకృష్ణకి ఇస్తారు. ఇప్పుడు ఒకే కుటుంబం చేతిలో 3. ఇన్ని రోజులు కేసీఆర్ను తిట్టి కుటుంబ పాలన అని తిట్టి మళ్ళీ అయిన దారులను మీరు పోగొడతారు. నకిలీ పత్రాలు సృష్టించిన 4గురిపై కేసు. సహకరించిన మాజీ ఎంఆర్ఓతో సహా 4గురిపై కేసు నమోదు. పిట్టల రవీందర్ని A1గా చేర్చిన పోలీసులు. బాధితుల ఫిర్యాదుతో విచారణ, కోర్టులో హాజరు. 4గురికి 14 రోజుల రిమాండ్. జైలుకు తరలించిన పోలీసులు. నకిలీ పత్రాలతో మొత్తం భూములు ఆక్రమించుకుంటున్నారంట కరీంనగర్లో. 5 ఎకరాల చిల్లర. నన్ను ఓడించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కు. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపణలు. మోదీ వర్సెస్ రాహుల్ మధ్య ఎన్నికల వార్ అంటూ వెల్లడి. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ సర్వే చూసినా కరీంనగర్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని నివేదికలు వస్తున్నాయని, దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై తనను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నాయని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండలాల ఇన్ఛార్జీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సమస్యలపైన ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు వాటి పరిష్కారంలో గత బీఆర్ఎస్తో పాటు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు ఎండగట్టండని పార్టీ నేతలకు కోరారు. ఇద్దరు కలిసి బండి సంజయ్ను ఓడగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంట. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఫోన్ ట్యాపింగ్ పేరుతో వేధించారు. శాతవాన యూనివర్సిటీ ఉద్యోగుల ఆవేదన. దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. కరీంనగర్ ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలకు వెళ్దాం. తీన్మార్ మల్లన్నకు భువనగిరి ఎంపీ టికెట్ కేటాయించాలి. ఏడుపాయల దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిండ్రు నిన్న మా మిత్రులు. కుత్బులాపూర్కు సంబంధించిన తీన్మార్ మల్లన్న టీం మిత్రులందరూ నిన్న ఏడుపాయల వనదుర్గా మాతను దర్శించుకొని భువనగిరిలో తీన్మార్ మల్లన్నకి ఎంపీ టికెట్ రావాలని ప్రత్యేక పూజలు కూడా చేసిండ్రు. తీన్మార్ మల్లన్న సేవలను ప్రభుత్వం గుర్తించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్లన్నకు భువనగిరి ఎంపీ టికెట్ కేటాయించాలని తీన్మార్ మల్లన్న టీం సభ్యులు, ఆయన అభిమానులు ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకు ఆయన తీన్మార్ మల్లన్న సేవలను గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లన్నకు ఎంపీ టికెట్ కేటాయించి పార్లమెంట్కు పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కుత్బులాపూర్ తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షులు దేవేందర్, అడ్వైజర్ గోపాల్ యాదవ్, జనరల్ సెక్రటరీ వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి పెళ్లిమెల్లి సురేష్లు పాల్గొన్నారు. 4గురు మన మిత్రులే. ఫామ్ ల్యాండ్ పేరుతో ఘరానా మోసం. నిబంధనలకు తూట్లు పడుస్తున్న రియల్ వ్యాపారులు. జిన్నారంలో విచ్చలవిడిగా ఫామ్ ల్యాండ్స్ వెంచర్లు. చెరువు కట్టను పూడ్చిన స్పందించిన ఇరిగేషన్ అధికారులు. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్న వైనం. విచారణ లేకుండానే రిజిస్ట్రేషన్లు చేస్తున్న సబ్ రిజిస్ట్రార్లు. చోద్యం చూస్తున్న రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు. అయ్యా పటాన్చెరు జిన్నారం అంటే పటాన్చెరు నియోజకవర్గం. మరి పటాన్చెరు నియోజకవర్గంలో మొత్తం కబ్జాలు జరుగుతూ ఉంటే పెద్దలు మారినా కూడా అక్కడ ఉన్నది ఎమ్మెల్యే అయినే కాబట్టి శరామామూలే 10 సంవత్సరాలలో నడిపించిన దందానే ఇంకా నడుస్తూ ఉన్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చర్యలు మాత్రం తీసుకోవట్లేదు. దీనిపైన చూడాల్సిన అవసరం ఉంటుంది. గోవా టూర్లో సిద్దిపేట కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజమేనా? ఈయనకు పడతట్టే ఉంది పంచు. బీఆర్ఎస్ కంచుకోట సిద్దిపేటలో రాజకీయాల్లో విశ్లేషకులకు సైతం అంతుపట్టడం లేదు. సిద్దిపేటలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రాజకీయంగా దోబూచులాట జరుగుతుంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీని అంతటికీ కారణమైతే మన
మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతన్న చక్రం తిప్పుతున్నాడు. దీనికి విద్యార్థిని చితకబాదిన టీచర్, 5వ తరగతి విద్యార్థికి వంటిపై గాయాలు. కంది కేశవరెడ్డి స్కూల్లో ఘటన సంగారెడ్డి. గ్రామాలలో తీవ్ర నీటి ఎద్దడి, ఇక పోతున్నారు బిందెలు పట్టుకొని. గ్రామాలలో అడగంటిన భూగర్భ జలాలు, నీటి కోసం తంటాలు పడుతున్న గ్రామీణులు, బోరు బావులను ఆశ్రయిస్తున్న తాండావాసులు పట్టించుకొని అధికారులు నారాయణఖేడ్. మరి ఈ కాళేశ్వరం నీళ్ళు ఎడికి నారాయణఖేడ్కి రాలేదా? బై ఎలక్షన్లు అప్పుడు చెప్పిండు కదా, కాళేశ్వరం మొదటి ఫలితం ఎవరికి అందుతుంది అంటే ఇక్కడ నారాయణఖేడ్ నియోజకవర్గంకి అందుతుంది. నారాయణఖేడ్ నేనే దత్తత తీసుకుంటా అని చెప్పిండు అబద్ధాల హరీష్ రావు. సరే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. అక్రమ నిర్మాణం నేలమట్టం, శనార్థి ఎఫెక్ట్తో కదిలిన అధికార యంత్రాంగం. ఖాళీ స్థలం కనిపిస్తే కథమే అంటూ శనార్థిలో కథనం. అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేసిన అధికారులు మళ్ళీ అక్రమ నిర్మాణం చేపడితే చర్యలు తప్పవని హెచ్చరిక. నిజంగా చెప్తా ఉన్నాం, మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న అధికారులందరికీ శిరస్సు వంచి నమస్తే. మీరు చేస్తున్నది చాలా మంచి పని. ఎవడు కబ్జా పెట్టినా మా శనార్థి తెలంగాణ కథనం రాగానే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్న రెవెన్యూ ఇరిగేషన్ అధికారులందరికీ నిజంగా హ్యాట్సప్ చెప్తా ఉన్నాం. నీటిని నింపి వినియోగంలోకి శనార్థి కథనానికి స్పందించిన అధికారులు నీటి తొట్లను వినియోగంలోకి తెచ్చిన వైనం. ఎలాంటి సమస్యలైనా తమ దృష్టికి తీసుకురావాలని ఎంపీడీఓ చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక వార్త రాష్ట్రం నిన్న, నిరుపయోగంగా నీటి తొట్లు అంటే వాస్తవంగా నీటి తొట్లు పెట్టిండ్లు, దాన్ని నింపితే పశువులకు కనీసం తాగడానికి గుక్క నీళ్ళు ఉంటాయి. కానీ అది మర్చిపోయిన్లు బీఆర్ఎస్ హయాంలో. మా జర్నలిస్ట్ పోయి ఫోటోలు తీసుకొని దీన్ని వెలుగులోకి తీసుకురావాలి, అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పేసి వార్త రాస్తే ఇక దెబ్బకు వచ్చినాయి నీళ్ళు. నిజంగా మంచాల, ఇది ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మల్రెడ్డి రంగారెడ్డి అన్న ఎమ్మెల్యే. పట్నం సునీతను ఎంపీగా గెలిపించాలి. కుత్బులాపూర్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం. మల్కాజ్గిరి ఎంపీగా పట్నం సునీతని గెలిపించాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపు. నిన్న పెద్ద ఎత్తున కుత్బులాపూర్లో పెద్ద ఎత్తున మాత్రం వాళ్ళ కార్యకర్తల మీటింగ్ మాత్రం జరిగింది. దీనికి మైనంపల్లి హనుమంతన్న, ఇటు పట్నం సునీత, మహేందర్ రెడ్డి, ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు హాజరైనలు. ఎట్టి పరిస్థితుల్లో మల్కాజ్గిరిలో కూడా మన జెండా ఎగరవేయాలి అన్న ఒక కోణం అయితే నడుస్తూ ఉంది. చాలా కష్టపడతా ఉన్నారు కాంగ్రెస్ వాదులు. అక్రమ రేషన్ బియ్యం దందా. నేరుగా బియ్యం కొనుగోలు చేస్తున్న రేషన్ డీలర్లు, రైస్ మిల్లర్లు పట్టించుకొని అధికారులు చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు. బీఆర్ఎస్ హయాంలో ఈ రేషన్ బియ్యం దందా నడిచినట్టు ఘోరం ఎక్కడా జరగలేదు. ఓవరాల్గా చాలా పెద్ద ఎత్తున దందా మాత్రం జరిగిందనే చెప్పుకోవచ్చు. కంప్లీట్గా దందా నార్మల్ గేమ్ నడవలేదు. ఏకంగా నేనే ఒక 4 షాపుల మీద స్టింగ్ ఆపరేషన్ చేసి 4 షాపులు కూడా కంప్లీట్గా సీజ్ చేయించినాం. అదే మన జిహెచ్ఎంసీ మేయర్ ఇంటి పక్కనే పెద్ద ఎత్తున దందా జరుగుతుంటే అప్పుడు జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మికి కూడా కాల్ చేయడం జరిగింది. అంటే ఇది కేవలం మన దృష్టికి వస్తే స్టింగ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నాం. ప్రతి మండలంలో ఇదే వ్యవస్థ నడుస్తూ ఉంది. ఇది ఇట్లా ఉంటే తాండూరులో ప్రధాన రోడ్ల పక్కనే చెత్త చెదారం నిండిపోయిన మురుగు కాలువలు. అధికారులకు చెప్పిన శుభ్రం చేయని వైనం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు. ఆ 4గురిలో అప్పుడు ఎమ్మెల్యే ఉండే, మరి ఇప్పుడు చేంజ్ అయింది కాబట్టి చేంజ్ అవుతుందో చూడాలి. సినీ ఫక్కీలో గంజాయి కలకలం. పరిగిలో నిందితులు రిమాండ్. వివరాలు వెల్లడించిన డిఎస్పీ కరుణాసాగర్. వీళ్ళది ఎంత ఘోరం స్క్రిప్ట్ అంటే ఒక యూట్యూబ్ ఛానల్ అయినా ఇంకొకైనా కలిసి ఒకని మీద నచ్చకపోతే వాడి కార్ల వీళ్ళే గంజాయి పెట్టి పోలీసులకు ఇన్ఫామ్ చేసిండ్రు. ఇటువంటి క్యాండిడేట్లు కూడా ఉంటారు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి హైదరాబాద్ వార్తలు చూద్దాం. అధికారం పోయినా తగ్గని అహంకారం. దొంగ అన్నట్లు కేటీఆర్ వ్యవహారం. మీడియా సంస్థలను అస్త్రంగా చేసుకుని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం. యూట్యూబ్ ఛానళ్లతో పాటు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలు. కేటీఆర్ వైఖరిపై ప్రజల్లో వ్యతిరేకత. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు సున్నా. నిజంగానే గుండు సున్నా వచ్చే ఆస్కారమే ఉంది. వీళ్ళు వాస్తవంగా మెదక్ నుంచి హరీష్ రావు లేదంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబడతారు అనుకుంటే ఒక సీట్ అన్న వస్తుంది అన్న కాన్సెప్ట్ ఉండే. కాబట్టి ఇప్పుడు ఒక్క సీటు కూడా వచ్చే ఆస్కారం లేకుండా పోతుంది. ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే ఉండబోతుంది.
కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. రాజేంద్రనగర్ డివిజన్ బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ప్రేమ్ రాజ్ యాదవ్. రాజేంద్రనగర్ సంబంధించింది. బైక్లను దొంగలిస్తున్న ముఠా అరెస్టు. 17 బైక్లను స్వాధీనం చేసుకున్న జీడిమెట్ల పోలీసులు. చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలను ఎంచుకున్న వైనం. కుత్బుల్లాపూర్. పోచమ్మ దేవాలయాన్ని తొలగించొద్దు అధికారులకు కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి విజ్ఞప్తి. ఇది మన్సూరాబాద్, ఇక్కడ ఎల్బీ నగర్ నియోజకవర్గం కామినేని బ్యాక్ సైడ్ ఉంటుంది. మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్లోని జాతీయ రహదారిపై లెక్చరర్స్ కాలనీ పరిధిలో ఉన్న పోచమ్మ దేవాలయాన్ని రోడ్డు విస్తరణలో పనుల్లో భాగంగా తొలగిస్తున్నారని సమాచారంతో గ్రామ పెద్దలు, లెక్చరర్స్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, ఆలయ సభ్యులు స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డికి సమాచారం అందంగా, ఏ సమాచారం అందినా కూడా కొప్పుల నరసింహారెడ్డి అన్న ఇమీడియట్లీ ఉరుకుతాడు. ప్రజాకోణంలో ప్రజల కోసం అయితే పనిచేస్తూ ఉన్నాడు కార్పొరేటర్గా. సూపర్ సక్సెస్ అయింది. ఇది ఇట్లా ఉంటే పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. జన్యు శాస్త్రంలో రాణించిన సుధారానికి డాక్టరేట్ ప్రకటించిన ఉస్మానియా యూనివర్సిటీ. కంగ్రాచ్యులేషన్. ఓటు అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగ హక్కు. అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్. ప్రతి ఓటర్ ఓటింగ్లో పాల్గొనాలి. స్వీప్ ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన కార్యక్రమం. పాల్గొన్న ఉద్యోగులు, కళాకారులు, విద్యార్థులు. 5K రన్ పెట్టిన మహబూబ్ నగర్లో. నన్ను గెలిపించండి, మీకు అండగా నేనుంటా. మైనార్టీ మహిళల ఆత్మీయ సమ్మేళనంలో డికే అరుణ. భరత్ ప్రసాద్ను భారీ మెజార్టీతో గెలిపించాలి. నాగర్ కర్నూల్ బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు లేక విలవిల. కనీస వేతన చట్టం అమలు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. కుటుంబ పోషణకు భారమై ఆత్మహత్యలకు పూనుకుంటున్న దృశ్యం. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని కార్మికుల డిమాండ్. స్వచ్ఛ భారత్ అమల్లో వీరి పాత్ర కీలకం. 5 నెలల నుంచి జీతాలు లేదంటే జర చూడండి. జిల్లాలో ఎన్నికల సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ పూర్తి. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ఉదయ్ కుమార్, నాగర్ కర్నూల్. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. ఆసరా పింఛన్లలో బీపీఎం చేతివాటం. 2016 పింఛన్లో అలాగ 2016 రూపాయల పింఛన్లు వస్తే 16 ప్రతి నెల కట్ చేస్తున్న వైనం. ఇదేంటని అడిగితే దురుసు ప్రవర్తన. ఇవాడు 16 వసూలు చేసి వందల రూపాయలు, 1000 రూపాయలు రెడీ అయిన తర్వాత నొక్కేస్తూ ఉన్నారు దరిద్రులు. ఆదర్శం మున్సిపాలిటీలో అంతులేని దోమల బెడద. విలీన గ్రామాల పరిస్థితి మరీ ఘోరం. డ్రైనేజ్లో పేరుకుపోయిన చెత్తా చెదారం. పట్టణమంతా పడకేసిన పారిశుద్ధం పట్టించుకొని అధికార యంత్రాంగం. రోగాల బారిన పడి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న వైనం. సూర్యాపేటలో ఇక కాంగ్రెస్ గెలవలేదు, మన మాజీ మంత్రి ఉన్నాడు ఇక జగదీష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. జర చూడండి. ఇవి పశువులకు తాగునీటి కొరత. మోతే మండలంలో ఎండిన చెరువులు, కుంటలు, అల్లాడుతున్న మూగజీవాలు, అవస్థలు పడుతున్న అన్నదాతలు. కోదాడ కోర్టులో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం. బీరువాలో ఫైళ్లు కొన్ని పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా దగ్ధం. సోమవారం అర్ధరాత్రి దాటగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసు, విద్యుత్ అధికారులు. షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తూ ఉంది. కోదాడలో కోర్టులో అగ్ని ప్రమాదం జరిగింది. ఎంపీడీఓకు వినతి పత్రం ఇచ్చిన విద్యార్థులు. పాఠశాలలో మరుగుదొడ్ల సమస్య వేధిస్తుంది, వెంటనే పరిష్కరించండి సారు అంటూ విజ్ఞప్తి. నారాయణపురం మునుగోడు నియోజకవర్గం. ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. సీజ్ చేసిన మద్యం దొంగచాటున అమ్మకాలు. బరి తెగించిన ఎక్సైజ్ శాఖ అధికారులు. సీజ్ చేసిన మద్యం వైన్ షాపులకు తరలింపు. గుర్తించిన స్థానికులతో అధికారుల డీలింగ్. చూసినావేగా, ఇంటి దొంగలే ఉన్న తర్వాత ఎక్సైజ్ అధికారులే పెద్ద దొంగల్లాగా తయారైనలు. ఇక మరి మద్యపాన నిషేధం ఏడ వస్తుంది, మద్యం ఏడ కంట్రోల్ అవుతుంది, బెల్ట్ షాపులు ఏడ కంట్రోల్ అవుతుంది. మద్యాన్ని నియంత్రించాల్సిన ఎక్సైజ్ డిపార్ట్మెంటే దొంగల్లాగా వ్యవహరించి మామూళ్లకు అలవాటు పడి విచ్చలవిడితనంగా వెళ్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం తాగుబోతుల రాష్ట్రం చేస్తూ ఉన్నారు. సిగ్గనిపిస్తలేదు కొంచెమన్నా. పురపాలక సంఘం వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న ఏకగ్రీవ ఎన్నిక. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ నమ్మిన బంటు. 36 మంది కౌన్సిలర్ల ఏకపక్ష తీర్మానంపై ఏకగ్రీవ ఎన్నిక. మహబూబాబాద్. ఎన్నికల కోడ్తో మాకు పనేంటి? నెల ఎవరి మామూలు వారికి ఇచ్చేస్తున్నాం, మీరు పట్టించిన మా సరుకు మాకే వస్తుంది. అక్రమ మద్యం నివారణపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు. బరి తెగించిన బయ్యారం వైన్స్ సిండికేట్ వ్యాపారులు. చూడు, బయ్యారంలా ఇల్లందు కాన్స్టిట్యున్సీ. 5K రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఆర్డీఓ వెంకన్న, స్టేషన్ గన్పూర్.
కార్యకర్తల జోలికి వస్తే తాట తీస్తా. ఎమ్మెల్యే రేవూరి చిన్న విభేదాలు లేకుండా పార్టీ కోసం పనిచేయాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇవ్వాలి. కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంది. 800 మందికి పైగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుంచి చేరిక పరకాల. ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. ఉపాధి హామీ కూలీల బ్రతుకులు ఆగమాగం. కనీసం గుక్కడు మంచినీళ్ళు తాగుదామంటే ఎర్రటెండల వాళ్ళకు నీళ్లు లేని పరిస్థితి. ఇవన్నీ సౌలతులు అనేది కల్పించాలి, కానీ ఇవి ఉండవు. ఇవన్నీ ఆ సౌలతుల పైసలు, వీళ్ళ పైసలు, వాళ్ళ పైసలు అన్నీ కుమ్మక్కై దోసుకుంటున్నారు, నీకింత నాకింత అని. లాస్ట్కు ఉపాధి హామీ బిడ్డలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎర్రటెండల. ఏరులై పారుతున్న మద్యం. యథేచ్ఛగా రోడ్లపైనే వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, ఫుట్పాత్లపైన బట్టలు అమ్మినట్లు రోడ్లపై మద్యం దుకాణాలు, రోడ్డున పడుతున్న మధ్యతరగతి కుటుంబాలు, మామూళ్ళ మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు. కొత్తగూడెం వీధి కుక్కల దాడిలో 4 చిన్నారులకు తీవ్ర గాయాలు. పినపాక ఆగని అక్రమ ఇటుక బట్టీల వ్యాపారం. పత్రిక కథనాలను సైతం లెక్క చేయని రెవెన్యూ అధికారులు. అక్రమ వ్యాపారులకు అండగా మండల తహసీల్దార్ నిలవడమే కారణమా? సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్న భద్రాచలం డివిజన్ ఆర్డీఓ గారు, జర మీ భర్త మీద పట్టాల్సి వస్తుంది. జర మా సమస్యలు గుర్తించండి సారు. లోడింగ్ అన్లోడింగ్ కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి. సింగరేణి కాలనీలో ఖాళీగా ఉన్న క్వార్టర్స్ మాకు కేటాయించండి. ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశా. పినపాక ఖమ్మం ఎంపీ టికెట్పై వీడని ఉత్కంఠ. వినోద్ రావును వరించిన కమలం. ఖమ్మం భాజపా టికెట్ ఖరారు. శనార్థి తెలంగాణ జ్యోతిష్యం నిజమైంది అంటూ ఒక కథనం అయితే వచ్చింది. మొత్తం మీద ఇవి ఇట్లా ఉన్న పరిస్థితులు. ఇప్పటివరకు ఇది శనార్థి తెలంగాణ వివిధ జిల్లాలో ఉన్న డిఫరెంట్ స్టోరీలతో ప్రతిరోజు మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.